శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 2వ తారీఖు శనివారం. ఈరోజు సూర్యోదయం 5:59 ప్రారంభమవుతుంది. సూర్య అస్తమయం సాయంకాలం 6:45. ఇక అష్టమి నిన్నటి నుంచి పూర్తిగా ఉందని మనకి తెలుసు. ఇది ఈరోజు ఉదయం 7:24 వెళ్ళిపోయి తదనంతరం నవమి వస్తుంది. ఇక ఈరోజు మరి నక్షత్రం నిన్న తిథి పూర్తిగా ఉంటే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం అనేది పూర్తిగా ఉంటుంది. ఇక యోగాల్లో కూడా శుక్ల యోగం అనేది కూడా ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఇక మరి మిగతా మంచి ముహూర్తాలు ఇలాంటి విషయాల్లో కనుక వస్తే కనుక ఈరోజు మరి అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:57 ప్రారంభమై మధ్యాహ్నం 12:48 వరకు కూడా ఉంటుంది. అమృతకాలం రాత్రి 8:43 ప్రారంభమై రాత్రి 10:30 వరకు కూడా కొనసాగుతుంది. ఇక ప్రత్యేక యోగంలో రవి యోగం అనేది కూడా తెల్లవారుజామున 4:16 వరకు కూడా ఉంటుంది. ఇక విజయ ముహూర్తం అనేది ఎప్పటిలాగానే మధ్యాహ్నం 2:30 ప్రారంభమై 3:20 వరకు కూడా కొనసాగుతుంది. ఇక బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4:30 ప్రారంభమై 5:15 వరకు కూడా ఉంటుంది. ఇక వర్జించవలసిన వర్జ్యం ఉదయం 9:57 ప్రారంభమయ్యి మరి 11:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం తెల్లవారుజామున అంటే ఈరోజు శనివారం కాబట్టి సూర్యోదయం నుంచి కూడా ఉంటుంది. సూర్యోదయం 5:59 నుంచి మరి ఉదయం 7:42 వరకు కూడా దుర్ముహూర్తం మనకి కంటిన్యూగా ఉంటుంది. ఇక రాహుకాలం విషయానికి వస్తే కనుక ఉదయం 9:10 ప్రారంభమై 10:46 వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు మరి తారాబలం ఎవరెవరికి అనుకూలకంగా ఉంటుందనేది కనుక చూసుకున్నట్టయితే కనుక విశాఖ నక్షత్రం అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఇది ఈ రోజంతా కూడా ఉంటుంది. మరి విశాఖ నక్షత్రం ఎవరెవరికి అనుకూలకంగా ఉంటుందనేది కనుక చూసుకున్నట్టయితే కనుక మేష రాశిలో భరణి నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. వృషభ రాశిలో రోహిణి నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత అనేది ఉంటుంది. మిథున రాశి ఆరుద్ర నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత అనేది ఉంటుంది. కర్కాటక రాశి అనురాధ నక్షత్రం వారికి మరి అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. సింహరాశికి కేవలం పొబ్బ నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. కన్యా రాశిలో హస్త నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. తులారాశిలో స్వాతి నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. వృశ్చిక రాశిలో పుష్యమి అనురాధ జ్యేష్ఠమి నక్షత్రాల వారికి అనుకూలకంగా ఉంటుంది. ధనుర్రాశిలో కేవలం పూర్వాషాఢ నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. మకర రాశిలో కేవలం శ్రవణ నక్షత్రం వారికి అయితే, కుంభరాశిలో కేవలం శతభిష నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. చివరిదైన మీనరాశిలో మరి రేవతి నక్షత్రం ఉత్తరాభద్ర 2 నక్షత్రాల వారికి ఈరోజు అనుకూలత అనేది ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన ఫలితాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారు ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో ఎంతో కొంత శ్రద్ధ తీసుకోండి. అదృష్టం మటుకు మిమ్మల్ని కొంత ముందుకు తీసుకెళ్తుంది. ఏదైనా సరే భగవత్ ఆరాధనలో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ పాలు పంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు క్రమంగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం అనేది అయితే ఉంటుంది. కాకపోతే స్వల్ప అనారోగ్యం మటుకు ఏటికి మనకి ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన చిన్న అనారోగ్య సమస్యలు అరుగుదల విషయంలో కూడా కొంతవరకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ ఇతరత్ర మంచి ఫలితాలు ఉంటే ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో, బ్యాంకింగ్, బీమా రంగంలో ఉన్న వారికి మరింత అనుకూలత అనేది ఉంటుంది. మిథున రాశి వారికి గత 2-3 రోజులుగా ఎదుర్కొంటున్న చికాకులు క్రమేపీ బలహీన పడుతూ రావటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల విషయంలో కూడా కొంత సంతృప్తి ఏరటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలనుకునే వారికి కూడా పరిస్థితులు మెరుగుపడతాయి. ముఖ్యంగా ప్రేమ పెళ్లి చేసుకునే వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికి దైవవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాని నుంచి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఏదైనా సరే చిన్న ఇబ్బందులు ఎదుర్కోవటం, వారి యొక్క
ఆరోగ్య విషయంలో మీకు ఏదైనా సరే సందేహాలు పొడచూపడం అనేది లేదా వారి ప్రవర్తన విషయంలో సందేహాలు పొడచూపడం అనేది అయితే కనిపిస్తే ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. కన్యా రాశి వారికి అయితే కనుక ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఇతరుల మూలకంగా ఏవైనా సరే చికాకులు ఎదురు కావచ్చు. తులారాశి వారు కూడా ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. నడుముకు సంబంధించిన కానీ అరుగుదలకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురుపడవచ్చు. మిగతా విషయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మంచి చెడు మిశ్రమంగా ఉన్నాయి. ఖర్చులతో కూడిన శుభాలు పొందడానికి సంతానపరంగా కొంతవరకు అభివృద్ధి దాహనం పడేలాగా ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక అన్ని రకాలుగా ప్రోత్సాహకరమైన సంతృప్తికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అధికంగా ధన వ్యయం ఉండటం లేదా అవసరానికి తగినంత ధనం అంతంత మాత్రంగానే లభించడం అనేది అయితే ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ధనురాశి అయిపోయింది కలప మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు సంభవించవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. కుంభరాశి వారికి అయితే కనుక అన్ని విధాల ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఇన్నాళ్ళు మరి విసిగి వేసారిపోయిన మీ మనసుకి ఒక రకమైన ఊరట లభించడానికి ఎవరో ఒకరి సహాయం వల్ల ఆర్థికంగా కొంత వెసులుబాటు లభించడానికి పరువు నిలబెట్టుకోవడానికి కూడా ఈరోజు అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఏదైనప్పటికీ కూడా మీరు పట్టుదలతో కృషి చేసినట్టయితే కనుక విజయం కూడా మీ ముందుకు రాబోతున్నది. మీనరాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ఒడిదుడుకులున్నా కూడా దాని నుంచి ఎదుర్కొని ముందుకు రాగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు గతంలో కంటే మెరుగుపడితే ఆరోగ్యం కూడా ఎంతో కొంత చక్కదిద్దబడుతుంది. ఇక ఈ రోజు విషయంలోకి వస్తే కనుక మనకి ప్రత్యేకంగా ఈ రోజు ఏమీ లేవు. తమిళంలో మటుకు ఆది పెరుక్కు అనే ఒక పండగ అనేది అయితే వారు ఎక్కువగా తమిళనాడు అయితే చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ రోజు మనం ఏదైనప్పటికీ కూడా విశాఖ నక్షత్రం అనేది శనివారంతో కూడి రావటం అనేది ఉంది కనుక ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించడం కానీ తులసి దళాలను సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి అందరికీ తెలిసిన తేలికైనది ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః అనేది చేత నేను చాలు చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.